రోజున మన అంశం వర్ధిల్లాలంటే చెప్పండి ఏంటండి? ఏంటి? వర్ధిల్లాలంటే ఎవరు వర్ధిల్లాలి? మనము, మన కుటుంబాలు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము వర్ధిల్లాలంటే, మన కుటుంబాలు దీవించబడాలంటే మనం ఏమి చేయాలి? ఆమేన్. ఉత్తిగానే కుటుంబాలు వర్ధిల్లింపబడతాయా? ఈరోజు చూస్తున్నట్లయితే చాలామంది కుటుంబాలు నాశనం అవ్వడం చూస్తున్నాం కదా. ఏ లోపాలను బట్టి కుటుంబాలు నాశనం అయి ఉంటాయి చెప్పగలుగుతారా? చెప్పండి. చాలామంది కుటుంబాలు ఈ రోజున చూస్తే కుటుంబాలు చెల్లా చెదురైపోవడం మనం చూస్తున్నాం. భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర, ఒకరినొకరు మాట్లాడుకోరు, కలిసి ఉండరు కదా. సమాధానం లేదు, సంతోషం లేదు, ఐక్యత లేదు. ఎందుకు ఇలా కుటుంబాలు వర్ధిల్లింపబడట్లేదు? ఈ రోజున ప్రియ సహోదర సహోదరి, ఈ లైవ్లో ఏకీభవిస్తున్న నీవు, నీ కుటుంబం కూడా వర్ధిల్లింపబడట్లేదేమో. కానీ ఈ రోజున కుటుంబాలు వర్ధిల్లింపబడాలంటే, జీవితాలు వర్ధిల్లింపబడాలంటే ఏమి చేయాలి? ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం వర్ధిల్లింపబడాలంటే ఆదికాండము 39వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం చూద్దామా? ఆదికాండము 39వ అధ్యాయము. ఓ జీసస్, హల్లెలూయా. 1 నుంచి 3 వచనాలు మనం చూసినట్లయితే, యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ్య సంరక్షక సైన్యాధిపతి అయిన పోతీఫరునొక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇమ్మానుయేలు యొద్ద నతని కొనెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెనని అతడు చేసినంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దామా? చక్కనైన మాటలు కదండి. చూడండి, వర్ధిల్లింపబడాలి అంటే ఎలా వర్ధిల్లింపబడతాం? ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడదామా? వర్ధిల్లింపబడుట. ఎలా వర్ధిల్లింపబడతామంటే, మనం చూసినట్లయితే దేవుడు తోడై ఉండడం ద్వారా వర్ధిల్లింపబడతాం కదండి. ఎవరు తోడై ఉంటే? దేవుడు తోడై ఉంటే వర్ధిల్లింపబడతాం. ఇప్పుడు చెప్పండి, దేవుడు తోడై ఉన్న గృహాలు, దేవుడు తోడై ఉన్న జీవితాలు వర్ధిల్లింపబడతాయి. ఇక్కడ యోసేపుకు దేవుని తోడును మనం చూస్తూ ఉన్నాం కదా. ఆయన తోడు ఉంది కాబట్టి యోసేపు వర్ధిల్లింపబడ్డారు. ఆమేన్. యోసేపును అందరూ తృణీకరించరు. తన అన్నలు కదా, తనకున్న అన్నలు తనకున్న వారు అందరూ కూడా యోసేపుని ఏంటండి, యోసేపుని ఏం చేశారు చెప్పండి? ఎంత మోసం చేసినా, ఎంత తృణీకరించినా యోసేపుకు ఎవరి తోడు ఉందంటే దేవుని తోడు ఉంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోసేపు తోడు దేవుని తోడు ఉండడం ద్వారా యోసేపు వర్ధిల్లింపబడ్డాడు. ఇక్కడ చూసినట్లయితే దేవుడు మనకు తోడుగా ఉండడం అనేది అన్నిటికంటే మిన్న అయిన దీవెన. ఆమేన్. మిన్న అయిన దీవెన. దేవుని తోడు మనకు ఉండాలి. దేవుని తోడు లేకుండా మనం ఏమి చేయలేం మన జీవితాలలో. ఎంతమంది అవునంటారు? ఈ రోజున ప్రియ సహోదర సహోదరి, నీకు దేవుని తోడు ఉంటేనే నువ్వు వర్ధిల్లింపబడతావు. నీ అక్క, నీ చెల్లి, నీ బంధువులు, వారి తోడు నువ్వు కోరుకుంటున్నావేమో కదా. ఈ రోజున యోసేపు తనకి తన అన్నల తోడు లేదు కదా. యోసేపుని ఒక పనికిరాని వాడిగా చూశారు అన్నలు, అవునా కదా. యోసేపు అన్నల సహాయము కోరలేదే
అవునా? ఎవరి సహాయం కోరారంటే ఆయన తృణీకరించబడడం, ఆయన ద్వేషించబడడం, ఆయన ఒంటరిగా అనుభవించడం, ఇది ఎవరు చూశాడంటే యెహోవా చూశారు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. అందుకనే దేవుని తోడు ఎవరికి ఉందంటే యోసేపునకు ఉంది. ఆమేన్. ఈ రోజున చాలామంది అన్నల తోడు కోరుకుంటూ ఉంటారు, లేకపోతే బంధువుల తోడు కోరుకుంటూ ఉంటారు, స్నేహితుల తోడు కోరుకుంటూ ఉంటారు. అవునా కదా? వారి తోడు ఎంతవరకు ఉంటుంది? కొద్ది వరకే, కొద్దిసేపే. ఈరోజు నీకు తోడుగా ఉంటాను అన్నవారే రెండవ రోజున మన చేయి విడిచిపెట్టి వెళ్ళిపోతారు కదండి. కానీ దేవుని తోడు ఎప్పటికి కూడా శాశ్వత కాలమైనది. ఆమేన్. దేవుని తోడు ఎప్పటికి కూడా చివరి వరకు ఉంటుంది. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన తోడు ఎవరికైతే ఉంటుందో వారు వర్ధిల్లింపబడతారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున నీ కుటుంబంలో ఎవరి తోడు ఉంది? నువ్వు ఎవరి తోడును కోరుకుంటున్నావు? నీ కుటుంబంలో పరిస్థితులు రాగానే, సమస్యలు రాగానే, ఇబ్బందులు రాగానే వారు నాతో ఉంటే బాగుండు, వీరు నాతో ఉంటే బాగుండు, వీరు తోడు నాతో ఉంటే బాగుండు అనుకుంటున్నావా? ఇదిగో అయిన వారే నిన్ను మోసం చేస్తారు, జాగ్రత్త. అయిన వారే నీకు హాని చేస్తారు, జాగ్రత్త. ఆమేన్. నీకు దేవుని తోడు కావాలి అంటే నీ జీవితంలో నీవు కొన్ని విషయాలను పాటించాలి. ఆమేన్. యోసేపు ఏ కీడు చేయని వ్యక్తి. అన్నలు యోసేపుకు కీడు చేశారు, అవునా కదా? కానీ యోసేపు అన్నలకు కీడు చేయలేదండి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చివరిగా యోసేపు అన్నలకు ఎవరు దిక్కయ్యారంటే యోసేపే దిక్కయ్యాడు. అవునా? చూడండి, మనము ఒకరికి కీడు చేసేవారిగా కాదు, ఒకరికి హాని చేసేవారిగా కాదు, కానీ ఒకరికి మేలు చేసేవారిగా ఉన్నప్పుడు మనం వర్ధిల్లింపబడతాం. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునాక చూద్దామా? ఆమోసు గ్రంథంలో చక్కని మాట రాయబడి ఉంటుంది. ఆమోసు గ్రంథము హల్లెలూయా 5వ అధ్యాయము 14వ వచనంలో చక్కనైన మాటను దేవుడు తెలియచేస్తున్నారు రాత్రికాల సమయంలో. ప్రియ సహోదర సహోదరి, జీసస్ చూడండి, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, 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 కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, నా తోడుగా ఉన్నవాడవే, నా పక్షమున నిలుచువాడవే, స్తోత్రము నీకే యేసయ్యా. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి చెప్దాం బిగ్గరగా, ఆమేన్. జీసస్. హల్లెలూయా. ఈ సమయంలో చూడండి, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనంలో చక్కని మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. చూద్దామా? ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనంలో, మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచి మేలు వెతుకుడి, అలాగు చేసినడలా మీరు అనుకుని చొప్పున దేవుడు సైన్యములకు అధిపతి యగు యెహోవా మీకు తోడై ఉండును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమైంది దేవుని వాక్యము? ఏమనుందంటే, మీరు బ్రతుకున్నట్లుగా దేవుని తోడు మీకు కావాలి అంటే కీడును
మాని ఏం చేయాలంటే మేలును వెతికే వారిగా ఉండాలి. హల్లెలూయా, ఆమేన్ కదా. దేవుని తోడు అప్పుడు మనతో ఉంటుందంట. ఆమేన్, అవునా? ఈ రోజున దేవుని తోడు ఎవరికి ఉంటుందంటే ఎవరైతే కీడు చెయ్యని వారిగా, యథార్థంగా. యోసేపు తన అన్నల్నికి కీడు చెయ్యలేదండి. వారు కీడు చేసినా, వారు మోసం చేసినా, వారు తృణీకరించినా ఏమీ మాట్లాడలేదు. అందుకనే యోసేపు పక్షాన ఎవరున్నారంటే, యోసేపుకు తోడుగా ఎవరున్నారంటే దేవాది దేవుడు ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మీ కుటుంబంలో కూడా, మీ జీవితంలో కూడా దేవుడు తోడు ఉంటేనే మీరు వర్ధిల్లింపబడతారు. మరి ఎవరికి దేవుడు తోడు ఉంటుందంటే ఎవరైతే కీడును విడిచి మేలును వెతుకుతారో వారికి దేవుడు తోడు ఉంటుంది. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలామంది జీవితాలు ఎలా ఉంటాయంటే ఎవరైనా మనకు కీడు చేస్తే చాలు, మనం వెంటనే ఏం చేయాలని చూస్తామండి? రెండింతలుగా కీడు చేయాలని చూస్తూ ఉంటాం. అవునా కదా? రెండింతలుగా కీడు చేయాలి. ఒకరు మనల్ని మోసం చేస్తే వారిని రెండింతలుగా మోసం చేయాలని ఆలోచిస్తూ ఉంటాం. అప్పుడు దేవుని తోడు అలాంటి వారికి ఉండదు. అలాంటి వారికి దేవుని తోడు ఎన్నటికీ ఉండదు. అలాంటి వారి పక్షాన దేవుడు నిలబడరండి. ఎవరి పక్షాన దేవుడు నిలబడతారంటే ఎవరికి తోడుగా ఉంటారంటే ఎవరు కీడు చేసినా, ఎవరు మోసం చేసినా వారికి మాత్రము మేలు చేసే వ్యక్తులు ఉంటారో వారిని మాత్రమే దేవుడు దీవిస్తారు. హల్లెలూయా, వారిని దేవుడు వర్ధిల్లింప చేస్తారు. ఆమేన్. కీడు చేస్తున్నారని ఎదుటి వారికి నువ్వు కీడు చేస్తున్నావేమో, లేకపోతే ఒకరు మోసం చేస్తారని వారికి బదులుగా ఇంకా రెండింతల మోసం చేయాలని, వారు ఒక మాట అన్నారంటే మనం రెండింతల మాట, ఇలా చాలా విధాలుగా ఒకరిని బట్టి నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకునే వ్యక్తిగా ఉండద్దు. దేవుడు మనల్ని ఆయన దయ చూపించి, అంటే దేవుని దయ మనకు ఉండాలి అంటే మనలో దీనత్వం ఉండాలి. ఆమేన్ కదా, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దీనుల పక్షాన దేవుడు ఉంటారు. ఆమేన్. ఈ రోజున యోసేపు దీనత్వాన్ని చూసి దేవుడు యోసేపుకు తోడే ఉన్నారు కాబట్టి యోసేపు వర్ధిల్లింపబడ్డారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరు మోసం చేస్తున్నారని, ఒకరు కీడు చేస్తున్నారని, ఒకరు నన్ను తృణీకరిస్తున్నారని, ఒకరు అనరాని మాటలు అంటున్నారని నీవు వారికి కీడు చేసేవాడిగా ఉండద్దు. నీవు మేలును వెతికే వారిగా ఉండాలి. హల్లెలూయా. అట్టి వారికి దేవుడి తోడు ఎప్పటికీ ఉంటుంది. వారు వర్ధిల్లింపబడతారు. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఎంతమందికి అర్థమవుతుందా? ఆమేన్. దేవుడు తోడు ఉంది కాబట్టి యోసేపు వర్ధిల్లింపబడ్డారు. ఆమేన్. ఈరోజు కూడా దేవుని తోడు మనకు కావాలి అంటే మనం కూడా యోసేపులాగా కీడు చెయ్యని వారిగా ఉండాలి. ఆమేన్. మేలు చేసే వ్యక్తులముగా ఉండాలి. ఆమేన్. అప్పుడు మన యథార్థతను చూసి, మనకున్న విశేషకరమైన జీవితము చూసి దేవుడు మన పక్షాన ఉండి యుద్ధము చేసి ప్రతి పరిస్థితిని తారుమారు చేస్తారు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుస్తారా? హల్లెలూయా. ఈ రోజులలో చాలామంది ఎలా ఉన్నారంటే చాలా భయంకరంగా ఉన్నారండి. మనకంటే పక్క వాళ్ళు ఎదిగిపోతున్నారంటే వారిని ఎలా అయినా తొక్కేయాలా, వారిని ఎలా అయినా కిందకి ఏం చేయాలి? కిందకి అని చేయాలి. కొబ్బరికాయ ఎంతమందికి తెలుసు? కొబ్బరికాయ తెలుసు కదా. కొబ్బరి చెట్టు ఎంతమందికి తెలుసు? ఒకతనంట ఈ కొబ్బరికాయ ఏం చేశాడంటే పక్కవాడి పొలంలో మంచి కొబ్బరికాయలు చూడడం ప్రారంభించాడు. ఈయన కళ్ళు చెదిరిపోయాయి. ఈ కొబ్బరికాయల్ని ఎలా అయినా వాడికి కాకుండా చేయాలి. రాత్రికి రాత్రి ఈ కొబ్బరికాయలన్నిటిని మాయం చేయాలనుకున్నాడు. ఏం చేయాలి? మాయం చేయాలి. ఎందుకంటే వీడు నాకంటే ఎక్కువ ఎదిగిపోతున్నాడు కాబట్టి వీడిని ఎలా అయినా నాశనం చేయాలి. కరెక్ట్ టైం పంట చేతికి వచ్చింది. ఏం చేతికి వచ్చిందండి? పంట చేతికి వచ్చింది. మంచిగా నిగనిగలాడుతున్నాయంట. వీడి పొలంలో చూస్తే మొత్తం ఎక్కడ చూసినా ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే వాడి స్వభావం అలా ఉంది కాబట్టి ఎండిపోయినది కనిపిస్తూ ఉంటుంది కదా.
కానీ ఇతరులను చూసి, పక్కవాడిని చూసి ఓర్చుకోలేని స్వభావం, నైట్కి నైటే ఏదో ఒకటి చేసేయాలి అనుకున్నాడు. లాస్ట్గా ఏం చేశాడో తెలుసా అండి? నైట్ ఎప్పుడైపోద్దా, రాత్రి ఎప్పుడు వస్తుందా అని చూశాడంట, ఎదురు చూశాడంట. మీరు ఇక్కడ కూర్చోవాలి, చిన్న బాబు ఇక్కడికి వచ్చి కూర్చో. లక్కీ రాత్రికి రాత్రి ఏదో ఒకటి చేసేయాలని డిసైడ్ అయిపోయాడండి. ఏదో ఒకటి చేసేయాలి, ఏదో ఒకటి చేసేయాలి, ఏదో ఒకటి చేసేయాలి అంతే. కానీ నాకంటే ఎక్కువగా ఎదగద్దు. ఏంటండి? నాకంటే ఎక్కువగా ఎదగకుండా ఏదో ఒకటి చేసేయాలి అనుకొని ఆ కొబ్బరికాయలన్నిటిని భూమిలో తొక్కేసేయాలని అనుకున్నాడు. ఏంటండి? కనిపించకుండా. ఇది ఎవరికైనా అమ్మినా తెలిసిపోతుంది, ఇంకా ఏదైనా చేసినా తెలిసిపోతుంది. సో ఒకటే ఏమనుకున్నాడంటే ఆ కొబ్బరికాయలన్నిటినీ ఎలా అని చేసి ఇది అమ్మకుండా, వీడికి లాభం రాకుండా, వీడికి నష్టాన్ని చేకూర్చాలని వెంటనే లోపలికి బాగా ఏం చేశాడు? తొక్కేశాడు, పాతి పెట్టేశాడు. ఎంత భయంకరంగా పాతి పెట్టాడంటే లోతుకు పాతి పెట్టాడంట. ఎందుకంటే ఉదయం లేవగానే వీడు నష్టం చూడాలి. ఎందుకంటే నేను నష్టపోయాను, పక్కవాడు కూడా నష్టపోవాలి అంతే. నేను ఈ రోజున నాకు లాభం లేదు, అందుకే పక్కవాడికి కూడా లాభం ఉండదు. ఇలాంటి జీవితాలు కదా. చూడండి, లోతుకి నాటి పెట్టాడు. లోపలికి వాడికి కనిపించద్దు, పంట చేతికి కనిపించద్దు, వీటిని అమ్మద్దు, అంతే టార్గెట్. లోపలికి నాటబెట్టిన తర్వాత ఉదయం వచ్చాడంట ఈ పక్క పొలం అతను. ఎవరైతే బాగా పంట పండిందో అతను వచ్చి చూసే వరకు ఏవి కనిపించలేదంట అండి. ఒక్క కొబ్బరిపాయ కనిపించలేదంట. చాలా దుఃఖపడ్డాడంట. అబ్బా, చేతికొచ్చిన పంట, నా పంట ఏంటండి? చేతికొచ్చిన నా పంట ఎవరు ఈ పని చేసింది? ఎవరు ఇంతగా చేసింది? అరే, ఇవాళైతే అమ్మేవాడిని కదా, ఇవాళైతే నాకు మంచి లాభం వచ్చేది కదా అనుకున్నాడంట. చాలా ఏడ్చాడంట. ఎక్కడ ఏమి చేయాలో పరిస్థితి అర్థం కాలేదు. ఆయన అలా ఏడుస్తూ కొన్ని రోజులు ఉన్నాడంట అండి. కొన్ని రోజులు ఏడుస్తూనే, అయ్యో నా పంటంతా కూడా పోయిందే, చాలా నష్టాన్ని చూశానే, ఈ రోజైనా ఈ సంవత్సరమైనా ఈ పంట వల్ల నేను సమృద్ధిని చూద్దాం అనుకున్నా, నా బిడ్డల వివాహం చేద్దాం అనుకున్నా అని చాలా ఏడ్చాడంట. మౌనంగా ఉన్నాడంట. ఈ ఎవరైతే లోపలికి నాట పెట్టాడో ఈ పక్క పొలం అతను చాలా సంబరపడిపోతున్నాడు. ఎంత సంబరమో తెలుసా? నేను నష్టపోయా, వీడు నష్టపోయాడు. నాకు లాభం రాలేదు, వీడికి లాభం రాలేదు. నేను ఏడుస్తూ ఉన్నా, వీడు కూడా ఏడుస్తూ ఉన్నాడు. ఇంతేనా? ఇదే జీవితం. చాలామంది జీవితాలు ఇలానే ఉంటాయి. మనం ఏడుస్తే పక్కవారు ఏడవాలి, అంతేనా? మనం నష్టపోతే పక్కవారు నష్టపోవాలి, మనకి ఏదైనా అవుతే పక్కవాడితో రెండింతలు పోవాలి కదా. ఇదే ఆలోచన, ఎప్పటికీ ఇదే ఆలోచన కదా. ఈ ఆలోచనతో ఉన్న వ్యక్తి కొన్ని రోజులు అయిపోయింది. ఇది లోపల పెట్టిన సంగతి ఏంటి? లోపల పెట్టిన సంగతిని మర్చిపోయాడు. ఈయన మాత్రం ఈ పొలము ఎవరైతే ఉన్నాడో ఏడుస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తి పెట్టిన సంగతి మర్చిపోయాడు. ఒకానొక రోజున చిన్నగా మొలకలను చూశాడంట. ఎవరైతే సర్వాన్ని కోల్పోయాడో, పంట చేతికొచ్చింది, ఆ పంట పోయిందే, నష్టపోయానే అని దుఃఖపడ్డాడో, ఆ వ్యక్తి పొలంలోకి వెళ్ళగానే ఒక రోజున మొలకను చూశాడంట. ఒక్క మొలక కాదు, 2 మొలకలు కాదు. అర్రే ఆయన కొబ్బరికాయలు ఎన్నైతే ఆ పంట పోయిందో ఆ పంటకు సంబంధించిన మొలకలను చూశాడంట. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎన్ని కొబ్బరికాయలు లాభాన్ని అతను చూశాడో, ఎస్ ఈ రోజున ఈ లాభం దీనివల్ల నాకు వస్తుంది అని చూసి అది నష్టపోయాడో, ఆ వ్యక్తి ఎన్నైతే పోయాయో అన్నిటినీ ఒకనొక రోజు చూడడం ప్రారంభించాడంట. హల్లెలూయా. పెట్టిన వ్యక్తి మర్చిపోయాడు, కానీ ఎక్కడ పెట్టాడు ఆ కొబ్బరికాయని? భూమిలో కప్పి పెట్టాడు. అది లోతుగా పెట్టాడు. నువ్వు ఎంత లోతుగా పెట్టినా
కొబ్బరికాయ చెట్టు ఎట్లుంటుంది తెలుసా? దూసుకొని పైకి వస్తుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. హల్లెలూయా. ఇతనికి చాలా ఆశ్చర్యం వేసింది. అర్రే ఏంటిది, ఏమైంది? హల్లెలూయా. మనుషులు మనకు కీడు చేయొచ్చు, మనుషులు మనల్ని మోసం చేయొచ్చు, మనుషులు మనల్ని తృణీకరించవచ్చు, కానీ యావత్తును చూస్తున్న దేవుడు మనతో ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. హల్లెలూయా. చూడండి ఎంత వేదన పడ్డాడో. అయ్యో ఈ నష్టము నా వల్ల కావట్లేదు అనుకున్నాడు. కానీ అద్భుతం అండి, ఈ మొలకలు చూడడం. ఇతను అనేకులను పిలిచాడంట. అరే నీ కోల్పోయినవన్నిటిని దేవుడు మళ్ళీ చిగురించారు. ఆమేన్. కోల్పోయినవన్నిటిని దేవుడు మళ్ళీ నా పొలంలోనే పెట్టారు. ఆమేన్. ఎంతటి అద్భుతం, ఎంతటి ఆశ్చర్యం అని అనేకులను పిలిచినప్పుడు ఈ అనేకులలో ఎవరున్నారు చెప్పాలా? ఎవరున్నారు? కొబ్బరికాయ పెట్టి మర్చిపోయిన వాడు ఉన్నాడంట. గట్టిగా చప్పట్లు కొడదామా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. పెట్టి మర్చిపోయిన వ్యక్తి ఉన్నాడంట. ఆయనకి ఏం అర్థం కావట్లేదు. మొత్తం బెంబెలెత్తిపోయాడు. ఏమైంది? అరే నేను మొత్తం అన్నిటిని మాయం చేశాను కదా, భూమిలో పాత పెట్టిన. తెలివి లేని దద్దమ్మ కదా, మూర్ఖుడు. ఒకరికి కీడు చేద్దామని చూశాడు, కానీ ఏం చేశారండి? దేవుడు ఆ కీడును ఆశీర్వాదకరంగా మార్చారు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఆమేన్. హల్లెలూయా. ఎస్, ఎవరు మన పక్షాన లేకపోయినా దేవుడు మన పక్షాన ఉండి యుద్ధము చేసే దేవుడై ఉన్నారు. ఆమేన్. దేవుడు మనకు తోడై ఉన్నారు. ఆయనకు తోడుగా ఉన్నారు కాబట్టి తిరిగి ఆయన కోల్పోయినవన్నిటిని కూడా దేవుడు ఫలించారు. అంతేనా? ఫలింప చేశారు. అవి మెల్లమెల్లగా ఎదిగి పెద్ద వృక్షముగా మారి, ఇందాక లాభం వస్తుందని, దీని ద్వారా లాభం వస్తుంది అనుకున్నాడు కదా, ఆయన ఎంతైతే ఆ టైంలో లాభాన్ని కోల్పోయాడో దానికి డబల్ లాభం వచ్చిందంట. గట్టిగా చప్పట్లు కొడదామా. హల్లెలూయా. ఆ టైంలో ఒక పాప వివాహం చేద్దాం అనుకున్నాడు. ఈ పంటకి 2 పిల్లల వివాహం చేశాడంట. గట్టిగా చప్పట్లు కొట్టండి. అదిగో దేవుని తోడు ఉంటే అలా ఉంటుంది, మనం వర్ధిల్లింపబడతాం. ఆమేన్. కీడు చేయాలనుకున్న వాడు చూస్తుండగానే ఎదిగిపోతూ ఉంటాం. ఆమేన్. ఈ కీడు చేసిన వాడు ఇక్కడే ఉన్నాడు, కానీ ఎవరైతే నష్టపోయాడో ఒక టైంలో, ఎవరైతే చాలా దుఃఖము వేదన అనుభవించారో, కానీ తిరిగి ఏ మాట అనలేదంట, మౌనంగా ఉన్నాడు. ఆయన మౌన స్థితిని చూసింది ఎవరంటే దేవుడు. ఆయన యథార్థతను చూసింది ఎవరంటే దేవుడు. అందుకనే దేవుడు తన పక్షాన ఉండి ఏదైతే కోల్పోయాడో దానికంటే 2 బ్లెస్ చేశారు. ఆమేన్. ఎవరైతే పాపం అన్నారో, ఎవరైతే మోసం చేశారో, ఎవరైతే నష్టపరిచారో వారి ఎదుటనే దేవుడు ఘనముగా ఉంచే దేవుడై ఉన్నారు. ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. అందుకని మనం ఏం చేయాలండి? కీడు చేయడము మాని చెప్పాలా ఏం చేయాలి? మేలును వెతకాలి. ఆమేన్. ఆమేన్. అలాంటి వారికి దేవుని తోడు ఎల్లప్పుడూ ఉంటుంది. అలాంటి వారు వర్ధిల్లింపబడతారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. ప్రియ సహోదర సహోదరి, ఈ రోజున నీవు ఎంతహాక ఒకరికి కీడు చేస్తావు, ఎంతహాక మోసపుచ్చుతావు ఒకరిని. ఇదిగో నీ కీడు ద్వారా దేవుడు, నువ్వు ఎవరికైతే కీడు చేస్తున్నావో వారికి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చే దేవుడు. ఆమేన్. మనుషులు ఆశీర్వాదాలు రాకుండా ఒక ద్వారాన్ని మూసేస్తారేమో, కానీ దేవుడు కొన్ని ద్వారాలు మూసేస్తారేమో, కానీ దేవుడు అనేక ద్వారాలను తెరిచే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. మనుషులు కొన్ని క్లోజ్ చేయొచ్చు, ఆశీర్వదింపబడద్దు, వీరు వర్ధలింపబడద్దు, వీరు నష్టపోవాలి, వీరి క్షేమం కలగద్దు అని కొన్ని దారులను మూసేస్తారేమో, కొన్ని తలుపులు మూసేస్తారేమో, కానీ దేవుడు మన పక్షాన ఉండి ఎన్ని దారులు మూసినా దానికంటే డబల్ దారులు తెరిచే దేవుడై ఉన్నారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకనే మనుషులు మూసిన తలుపులు కొన్నైనను
నాకై నీవు తెరచినవి అనేకములు. అవునండి, మనుషులు మూసిన తలుపులు కొన్నైనను దేవుడు మన కొరకు తెరిచిన తలుపులు అనేకములు. హల్లెలూయా. నీ పని ఇంతే, నీ జీవితం ఇంతే, ఇంకా సర్వము కోల్పోయావు అని అందరూ అంటున్నారా? నీకు ఎవరైతే కీడు చేశారో వారి ఎదుటనే దేవుడు నిన్ను తలగా ఉంచే దేవుడై ఉన్నారు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? హల్లెలూయా. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరచినవి అనేకములు. మనోవేదనతో నిన్ను విడచి పరుగెత్తినను నన్ను వెంటాడి నీ సేవను చేసేవి. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరచినవి అనేకములు. మనోవేదనతో నిన్ను విడచి పరుగెత్తినను నన్ను వెంటాడి నీ సేవను చేసేవి. నా ఆధారమా, నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా. నా ఆధారమా, నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు, నీ ప్రేమకు సాటి లేదు. నశించుటకు ఎందరో వేచి ఉన్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోహము నిందల మధ్యలో నే నడచినను, నీ నిర్మల హస్తము నన్ను భరించెను. నశించుటకు ఎందరో వేచి ఉన్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోహము నిందల మధ్యలో నే నడచినను, నీ నిర్మల హస్తము నన్ను ధరించెను. యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, 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 నన్ను నడిపించే యజమానుడా, పిలుపు వలన నేను నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి దేవుడు కదండి. మనము నశించిపోవాలని అందరూ మన కొరకు చూసిన పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. మనము నశించిపోవాలని చూసిన వారి ఎదుటనే సాక్షిగా నిలబెట్టే దేవుడు మన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఎస్, అవునండి. అందుకనే మనం ఎప్పుడు మంచి చేసేవారిగా ఉండాలి. చెప్పండి, ఎప్పుడు మంచి చేసేవారిగా ఉండాలి. మనము మంచి చేసేవారిగా ఉన్నప్పుడు దేవుని తోడు మనతో ఉంటుంది. ఆయన తోడు ఉండడం ద్వారా మనం వర్ధిల్లింపబడతాం. హల్లెలూయా. యోసేపుకు దేవుని తోడు ఉంది కాబట్టి యోసేపు వర్ధిల్లింపబడడం మనం చూస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ సమయంలో మరి మరొక వాక్యాన్ని మనం చూద్దామా? ఈ సమయంలో కీర్తనలు 1వ కీర్తన 2-3 వచనాలు అందరం కలిసి చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ దేవుని ఉన్నతమైన నామానికి మహిమ, మహిమ, మహిమ. మొదటి కీర్తనలు 2-3 వచనాలు మనం చూసినట్లయితే వర్ధిల్లింపబడుట మనం చూస్తున్నాం. ఎవరు వర్ధిల్లింపబడతారు? 2-3 వచనాలు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం వర్ధిల్లింపబడుట చూస్తున్నాం. మొదటిగా ఎవరు వర్ధిల్లింపబడతారంటే దేవుడు ఎవరికైతే తోడుగా ఉంటారో వారు వర్ధిల్లింపబడతారు. రెండవదిగా ఎవరు వర్ధిల్లింపబడతారంటే యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. అలాంటి వారు వర్ధిల్లింపబడతారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ధర్మశాస్త్రాన్ని ధ్యానించువారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ధ్యానించేవారు. ఆమేన్. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుంది. ధర్మశాస్త్రమును ధ్యానించువారు, దివారాత్రము ధ్యానించువారు. దేవుడు చెప్పిన ఆజ్ఞలు, దేవుడు చెప్పిన మాటలు ఎవరైతే పదే సార్లు ధ్యానిస్తారో వారు వర్ధిల్లింపబడతారు. మొదటి వచనంలో మనం చూసినట్లయితే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమందు నిలవక, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండక. చూడండి, మనమంట పాపులుండే చోటున లేదా దుష్టుల ఆలోచన చొప్పున నడవక. దుష్టులు కదండి, దుష్టులు. ఇందాక చెప్పినట్లు ఎవరైనా మనకు కీడు చేశారనుకోండి, కీడు చేసే వారి పక్కన మనం ఉండి వారిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు కొద్దిమంది. అవునా? చాలామంది కలిసి సహవాసంలో చెడును చేసేవారు ఎంతోమంది ఉన్నారు. ఈరోజున ప్రియ సహోదరి, ఒకరికి కీడు చేసేటప్పుడు వాడితో పాటు నువ్వు ఏకీభవిస్తున్నావేమో కీడు చెయ్యాలని కదా. గ్యాంగ్గా కొద్దిమంది కలిసి చేసే తప్పుడు పనుల దగ్గర నువ్వు ఉండద్దు. ఆమె పాపం ఉన్న చోట, పాపుల దగ్గర కూర్చున్న చోట నువ్వు కూర్చుండతో దేవుడు మాట్లాడుతున్నారు. ఆమె చూడండి, ఈ రోజున అపహాసకులు ఒకరిని అపహాసం చేసేవారు, వెక్కిరించేవారు, అవమానించేవారు. ఆ చోటున నువ్వు ఉన్నావా? చాలామంది ఈ రోజున ఎక్కడ చూసినా చెడ్డ ఆలోచన కలిగిన వ్యక్తుల్ని మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసిన న్యూస్ ఏంటి అంటే కొద్దిమంది వ్యక్తులు కలిసి కొన్ని అత్యాచారాలు చేయడం, కొద్దిమంది కలిసి పాపము చేయడం, కొద్దిమంది కలిసి ఏం చేస్తూ ఉన్నారండి? చంపేయడం. అవునా? మొన్నటి న్యూస్లో ఎవరో హైదరాబాద్లో ఒక అతన్ని చంపేశారంట. ఒక 2 years బ్యాక్, 1 year బ్యాక్ తిరిగి ఆ కక్ష పెట్టుకొని చంపిన వాడు ఎవరైతే ఉన్నారో ఇటు వర్గం వాళ్ళు వాడిని చంపేశారంట కలిసి. అర్థమవుతుందా? చూడండి, అలాంటి వారితో మనం ఉండకూడదు, అలాంటి దగ్గర మనం ఉండద్దు. కానీ ఎలాంటి చోటున ఉండాలంటే దేవుని మాటలున్న చోటున. ఆమేన్. దేవుని మాటలు నిరంతరము కూడా ధ్యానించే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవుని మాటలు చదివే వారిగా ఉండాలి. దేవుడు ఏదైతే చెయ్యొద్దంటున్నారో, ఏదైతే వద్దంటున్నారో, ఏదైతే వ్యతిరేకిస్తున్నారో అది మన దగ్గరికి రానివ్వకుండా మనం చూసుకోవాలి. అలాంటి వారిని దేవుడు ఎలా ఉంచుతారో తెలుసా? నీటి కాలువ దగ్గర చిన్న చిన్న చెట్లు మనం చూస్తే చాలా పచ్చగా ఉంటాయి. అవునా? ఎందుకంటే నిత్యము వాటికి నీరు అందుతూ ఉంటుంది
అవునా? దాని వేర్లకు మంచి నీరు అందుతూ ఉంటుంది. ఎప్పుడు అది పారే చోటు, నీరు పారే చోటున కాబట్టి ఆ కాలువ యోరన నాటబడిన ఏ చెట్టైనా ఫలించే చెట్టుగా ఉంటుంది. ఇదిగో మనం కూడా దీవారాత్రము దేవుని మాటలు ధ్యానించే వారిగా, ఆయన ధర్మశాస్త్రం అనగా ఏది కరెక్టో, ఏది మంచో, ఏది చెడో, ఏది మంచిదో, ఏది క్షేమమో, ఏది లాభమో, ఏది ఖ్యాతి అయినదో, ఏది విలువైనదో దేవుడు నేర్పిస్తుండగా ఇదిగో ఆ మాటలు దీవారాత్రము ఎల్లప్పుడూ కూడా ధ్యానించే వారిగా మనం ఉన్నప్పుడు ఆ పచ్చని చెట్టు ఎలా చిగురిస్తుందో మనము కూడా చిగురిస్తూనే ఉంటాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దామా. హల్లెలూయా. అలాంటి వారు వర్ధిల్లింపబడతారు అంటున్నారు. ఆమేన్. ఈ రోజున నీ వర్ధిల్లింపబడాలి అంటే ధర్మశాస్త్రం అనగా దేవుని మాటలు ధ్యానించే వాడిగానే ఉండాలి. ఆమేన్. అంతేగాని దుష్టుల దగ్గర కూర్చోవడం, పనికి మాలిన మాటల మధ్యలో ఉండడం, పనికి మాలిన వ్యవహారాలలో నువ్వు ఉండడం, ఒక కీడు చేస్తున్నప్పుడు ఆ కీడు చేసే వ్యక్తుల మధ్యలో నీవు ఉండడం, హాని చేస్తున్నప్పుడు హాని చేస్తున్న వారిని ఎంకరేజ్ చేయడం. చాలామంది తమ్ముళ్ళు చెడు స్నేహాలు కదా, తప్పుని తప్పు అని చెప్పు, మంచిని మంచి అని చెప్పు, మంచి వైపు నీ కాళ్ళు ఉండాలి, మంచి వైపు నీ నడవడి ఉండాలి. ప్రియ సహోదర సహోదరి, చాలామంది బ్రదర్స్ తాగుతూ ఉన్నారు కదా, గ్యాంగ్గా తాగడం కదా, కలిసి ఎలాంటి వారితో నువ్వు ఉంటున్నావు నీకు అర్థమవుతుందా? దాని ద్వారా నీవు కలిసి చేసే పనుల ద్వారా నీ బిడ్డలకి, నీ కుటుంబానికి ఆశీర్వాదం కాదు. నువ్వు తాత్కాలికమైన సహవాసం అంటే తాత్కాలికమైన ఎంజాయ్మెంట్ కోసం నువ్వు చేసే నీ పని నీ కుటుంబానికి మేలును తీసుకొని రాదు, కీడును తీసుకొని వస్తుంది. చాలామంది డ్రగ్స్కి అలవాటు అయిపోయిన వారు ఉన్నారు. నాకు బాగా తెలిసిన వారు, చిన్నప్పటి నుంచి నేను కొద్దిమందిని చూశానన్నమాట. ఇంటి దగ్గర గ్యాంగ్ ఏంటో తెలుసా, ఏంటంటే డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయారు, గంజాయి. ఈ చెడు సహవాసం ఏం చేస్తుందంటే చెడ్డగా ఉన్నవాడు పక్కవాడిని చెడగొడతాడు కదా. నువ్వు మంచివాడివే, ఒకప్పుడు నువ్వు మంచివాడివే, కానీ నువ్వు చెడ్డవారితో సహవాసం చేసిన తర్వాత చెడ్డవాడు ఏమవుతాడండి? మంచివాడు చెడ్డవాడు అయిపోతాడు అంతే. నువ్వు మంచివాడివే, ఒకప్పుడు మంచిగా ఆలోచనే ఉంది, కానీ నువ్వు చెడ్డవాడితో కలిసిన తర్వాత నీ తలంపులు చెడ్డగా మారిపోతాయి కదా. నీ ఆలోచన చెడ్డదైపోతుంది, నీ నడుస్తున్న విధానం చెడ్డగా అయిపోతుంది. సహవాసం పడితే 6 నెలల సహవాసం పడితే వారు వీరైపోతారంట. అవునా? ఒక బాటిల్లో మంచి నీళ్ళలో, మంచి వాటర్లో ఒక చుక్క విషం వేస్తే ఏమవుతుందండి? నీళ్ళంతా విషమే. ఒకటే చుక్క కదా, ఒకేసారి కదా అక్క తాగేది, ఏం కాదులే అని అనుకుంటున్నావా? ఒకేసారి కదా, ఎవరు చూడట్లేదని అనుకుంటున్నావా? నువ్వు ఎవరితో సహవాసనం చేస్తున్నావో తెలుసా? మంచివాడితో కాదు నీ సహవాసం. నీవు చెడ్డవాడితో ఉన్న తర్వాత ఒకేసారి అంటున్నావే, నీ జీవితమంతా ఆ ఒక్కసారే అన్నది జీవితమంతా అయిపోతుంది. అందుకనే మంచి నీళ్ళలో ఒక చుక్క పాయిజన్ వేస్తే ఆ మంచి అంతా చెట్టుగా అయిపోతుంది, చెడ్డ నీళ్ళుగా అయిపోతుంది. నీ జీవితం కూడా అంతే. నీవు మంచివాడివే ఒకప్పుడు, కానీ నీ సహవాసం ఎవరితో ఉంది? నీ సహవాసం నీవు మంచివాడిగా ఉన్నప్పుడు నువ్వు మంచివాడితోనే ఉండాలి. మొన్న ఒక రోజు విజయవాడలో ఒక తమ్ముడు చెప్తున్నాడు, ఎంజాయ్మెంట్ అనుకున్నాడంట. ఏంటంటే ఆ రోజున దేవుణ్ణి అంగీకరించాడు, ఒప్పుకున్నాడు తన పాపాన్ని. సేవకుడు తన తల్లి కన్నీటిని దేవుడు చూశారు. సేవకుడి ద్వారా తన తల్లిని పరిశుద్ధాత్మ దేవుడు పిలిచారు. ఆ సమయంలో ఆ కుమారుడు పైకి వచ్చి చెప్తున్నాడు, ఏంటో తెలుసా, తనకున్న అలవాట్లను ఎవరికి నేర్పిస్తున్నాడో తెలుసా? ఆయనకి ఏ అలవాట్లు ఉన్నాయో ఆ అలవాట్లను తన స్నేహితులకు నేర్పిస్తున్నాడంట. ఎందుకు అంటే అదో ఎంజాయ్మెంట్ అనుకున్నా. నేనే స్వయంగా ఎలా పీల్చాలో నేర్పిస్తున్నాను, ఎలా తాకాలో నేర్పిస్తున్నాను, ఎలా సిగరెట్ కాల్చాలో నేర్పిస్తున్నాను, అన్నీ నేర్పిస్తున్నాను. ఎందుకంటే అది ఎంజాయ్మెంట్. ఒక చెడ్డవాడిని
ఏం చేస్తాడు? తప్పు త్రోవ పట్టిస్తూ ఉంటాడు. అందుకనే మనము తప్పుదారి పోవద్దు. మన జీవితము ఏంటి అంటే చెడ్డ వైపు ఒకసారి కాలు వేసి మంచి వైపు కాలు, కొద్దిసేపు లోకం, కొద్దిసేపు దేవుడు, ఇలా కాళ్ళను వేసేవాళ్ళు ఎంతోమంది. కొద్దిసేపు అడుగులు దేవుడి వైపు ఉంటాయి, కొద్దిసేపు అడుగులు దేవుని వైపు ఉంటాయి కదా. రెండు పడవల పైన కాలు వేసేవాడు ఖచ్చితంగా పడిపోతాడు, నష్టపోతాడు. చూడు ప్రియ సహోదరి, ఒకప్పుడు నువ్వు మంచిగా జీవితాన్ని జీవించావు, దేవుణ్ణి బాగున్నావు, కానీ కొద్దిమంది స్నేహితుల ద్వారా ఈ జీవితం అని నువ్వు అనుకుంటున్నావు కదా. కొద్దిమంది స్నేహితులని నీకు తెలిసినప్పుడు ఆ స్నేహితులను దూరం పెట్టు కదా. మంచి వారితో స్నేహం చేయి. నీ సహవాసం దేవుని బిడ్డలతో, దేవునితో ఉండాలి ప్రాముఖ్యం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా. నీ స్నేహము మంచి స్నేహంగా ఉన్నప్పుడు నీవు నీ జీవితాంతము కూడా మంచిగా నడవగలుగుతావు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని చూడండి, దివారాత్రము ఎవరైతే ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తారో అట్టి వారు ఏంటంటే నీటి కాలువల ఎవరైనా నాటబడిదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నట్లుగా మనము ఫలించాలంటే, మనము చిగురించాలంటే, మనము దీవించబడాలంటే, మనము వర్ధలింపబడాలంటే మనము దేవుని మాటలు ధ్యానిస్తూనే ఉండాలి. ఆమేన్. మన కళ్ళు అటు ఇటు ఉండద్దు, మన చేతులు అటు ఇటు ఉండద్దు, మన కాళ్ళు అటు ఇటు ఉండద్దు. ఎప్పుడు కూడా ఒకటే గమ్యం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని మాటలు నీ జీవితాన్ని మారుస్తాయి. నువ్వు ధ్యానిస్తే దేవుని మాటలు ఏం చేస్తాయండి? నీ కుటుంబాన్ని కట్టుతుంది దేవుని మాటలు. ఆమేన్. నిన్ను నడిపిస్తుంది దేవుని మాటలు. అందుకనే పదే సార్లు దేవుని మాటలు ధ్యానించండి. ఆమేన్, ఆమేన్. దేవుని మాటలు నిన్ను బ్రతికిస్తాయి. ఆమేన్. దేవుని మాటలు చెడ్డ బ్రతుకులో ఉన్న నీ బ్రతుకును మార్చివేస్తాయి. ఆమేన్. అప్పుడు నువ్వు వర్ధలింపబడతావు. మొదటిగా దేవుని తోడు ఉంటే వర్ధలింపబడతావు. రెండవది దేవుని మాటలు ధ్యానించడం ద్వారా వర్ధలింపబడతావు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. లైవ్లో ఏకీభవిస్తున్న తమ్ముడా, చెల్లి, ప్రియ సహోదరి, ఎక్కడి నుంచి లైవ్లో నువ్వు ఏకీభవిస్తున్నా, నీ సహవాసం ఎవరితో ఉందో జాగ్రత్త. నువ్వు ఎవరితో ఉంటున్నావో జాగ్రత్త. కొద్దిమంది స్త్రీలు ఎక్కువగా కొద్దిమంది మధ్యలో కిట్టి పార్టీస్ అంటేనా? కిట్టి పార్టీసా? పార్టీస్ ఏంటి అంటే కిట్టి పార్టీస్. ఎవరితో నీ పార్టీ ఏంటి అంటే కొన్ని గేమ్స్ ఆడుకుంటారంట, చక్కగా కొన్ని వంటలు వండుకుంటారు, కొన్ని ముచ్చట్లు, కబుర్లు. దీని ద్వారా ప్రయోజనం ఏంటి? ఎవరితో ఉంటున్నావు? దేవుణ్ణి తెలుసుకున్న వారితోనా, లేకపోతే ఈ లోకంలో తిరుగుతున్న వారితోనా? దేవునితో తిరుగుతున్న వారితో నీకు సహవాసం ఏంటమ్మా? అంతే కదా. దేవునితో తిరుగుతున్న వారితో నీకు సహవాసం ఏంటి? నీ భర్త అంత కష్టపడుతున్నాడు, నువ్వు ఒక దైవికమైన కుటుంబం నుంచి వచ్చిన స్త్రీవి, నీ సహవాసము, నీ మాటలు ఎవరితో ఉంటున్నాయి? ఇదిగో అదే ఒకానొక రోజున నిన్ను ముంచివేస్తుంది. జాగ్రత్త. ఆ కబుర్లే, ఆ చెడ్డ సహవాసమే, ఆ చెడ్డ పనులే నీకు, నీ కుటుంబానికి నష్టము తీసుకొని వస్తుంది. జాగ్రత్త. రోజున ప్రియ సహోదరి, నీ మాటలు, నీ ప్రవర్తన, ఉంటున్న విధానం, నువ్వు వెళ్తున్న మార్గాలన్నీ కూడా సరిగ్గా ఉన్నప్పుడే నువ్వు వర్ధలింపబడతావు. ఒకటి గుర్తుపెట్టుకో, నీ పిల్లలు, నువ్వు ఉదయం నుంచి కష్టపడేది ఎవరి కొరకు చెప్పండి? పిల్లల కొరకు. వారు బాగుండాలని కష్టపడుతున్నావు కదా. నువ్వు కష్టపడే దాంట్లో నీతి ఉండాలి. ఆమేన్. నువ్వు కష్టపడే దాంట్లో యథార్థత ఉండాలి. నువ్వు కష్టపడే దాంట్లో ఏంటి? ఒకరికి నష్టం చేయొద్దు. నువ్వు కష్టపడేది కూడా
దేవునికి ఇష్టమైనదిగా ఉండాలా. నీ మాటలు, నీ ప్రవర్తన, నీ చేతులు అన్నీ కూడా ఏది ఎక్కడ నిలిచినా, ఎక్కడ కూర్చున్నా, ఏ పని చేసినా, ఏ ప్రయత్నంలో ముందుకు వెళ్ళినా నీవు సరిగ్గా ఉన్నప్పుడే నీ కుటుంబం, నీ పిల్లలు దీవించబడతారు. మనం చేసే పనుల ద్వారా ఏమవుతుందో తెలుసా, మన పిల్లల తరతరాలు నష్టపోతాయంట. నువ్వు మంచి చేస్తే ఆ మంచి ద్వారా నీ పిల్లలకు దీవెన, నీ తరతరాలకు దీవెన. అదే నువ్వు మంచి చేయని వాడిగా ఉంటే అది ఏదైనా, అది నీ మాట అయినా, నీ ప్రవర్తన అయినా, నీ పని అయినా, అది ఏదైనా దాని ద్వారా నష్టపోయేది ఎవరంటే నీవు, ప్రాముఖ్యంగా నీ పిల్లలు, తరతరాలు కదండి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. చేస్తున్న ప్రతి పని, వేస్తున్న అడుగు, ప్రతిది కూడా దేవునికి మహిమను తీసుకురావాలి. ఆమేన్. చూడండి, మనము చేసే పని ద్వారా మనము వర్ధిల్లింపబడేటట్టు మన జీవితాలు ఉండాలి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. చూడండి, అందుకనే మన జీవితంలో మనం జాగ్రత్తగా నడుచుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, ఈ సమయంలో మనం చూసినట్లయితే యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట మనం చూద్దాం. యోబు గ్రంథం, ఓ జీసస్. మొదటిగా మనం వర్ధిల్లాలంటే దేవుని కృప మనతో ఉండాలి. రెండవదిగా మనం వర్ధిల్లాలంటే దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించే వారిగా ఉండాలి. మనం వర్ధిల్లింపబడాలి అంటే యోబు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధలింపచేయను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. చూడండి, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి. ఎవరు శ్రద్ధ నిలుపుతారు? మన యథార్థతను బట్టి, మన నీతిని బట్టి దేవుడు మన ఎడల శ్రద్ధ నిలిపి, చూడండి, నీ నీతికి తగినట్లుగా అంటే మన నీతికి తగినట్లుగా దేవుడు అంటే మన నివాస స్థలాన్ని వర్ధలింప చేస్తారంట. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. నీ నివాస స్థలము అంటే ఏంటి చెప్పండి? నివాస స్థలం, నీవు ఉంటున్న కుటుంబం, నీ ఇల్లు వర్ధలింపబడాలంటే ఎవరిపైన ఉంది? నీ పైననే. నీవు నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా ఉంటే ఆయన దృష్టి నీ పైన నిలిపి. ఎవరిపైన నిలిపి? నీతిగా, యథార్థంగా ఉన్న వారిపైన దేవుని దృష్టి ఉంటుందంట. అట్టి వారి నివాస స్థలము వర్ధలింపబడుతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరము కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ప్రియ సహోదరి, ఇదిగో దేవుని మాటలు పట్టుకోండి. హల్లెలూయా. నీతి కలిగి ఉండే వారిగా ఉండాలి. కుటుంబాలు ఇందాక నుంచి చూస్తూ ఉన్నాం, కీడు విడవాలి, విడిచిపెట్టాలి, మేలు చేయాలి కదా. దుష్టుల వైపు, చెడ్డ మార్గాల వైపు వెళ్ళొద్దు. దేవుని మాటలే ధ్యానించే వారిగా, దేవునితో సహవాసం చేసేవారిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నారు. మరొక మాట ఏంటి అంటే, మనము నీతి కలిగి ఉన్నప్పుడు మన నీతిని బట్టి, నీతి కలగవారిని దేవుడు చూస్తూ ఉంటారు. ప్రతి పనిలో, ప్రతి విషయంలో, ప్రతి ఇంటిలో, ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో, ప్రతి చోట ఎవరు నీతిగా ఉంటారో అని దేవుడు చూస్తారంట. చూసి దేవుడు ఏం చేస్తారంటే వారిపైన శ్రద్ధ ఉంచుతారంట. ఆమేన్. ఎవరిపైన శ్రద్ధ ఉంచుతారు? నీతిగా ఉన్న వారిని, ఇష్టమైన వారిపైన శ్రద్ధ ఉంచుతాం. అవునా? మీకు నచ్చిన వారిపైన శ్రద్ధ ఉంటుందా ఉండదా? ఎస్. ఎందుకు అంటే వారు మీ మాట వింటున్నారు కాబట్టి, మీరు చెప్పిన పనులు చేస్తున్నారు కాబట్టి, మీకు లోబడుతున్నారు కాబట్టి, మీరు చెప్పిన ప్రకారం జీవిస్తున్నారు కాబట్టి మీ శ్రద్ధ వారిపైన ఉంటుంది. అలాగనే దేవుని శ్రద్ధ కూడా నీతిమంతుల యథార్థవంతుల పైన ఉంటుందంట. హల్లెలూయా. అలాగే ఆయన శ్రద్ధను నిలిపి వారి నివాస స్థలాన్ని, వారి నీతిని బట్టి వర్ధలింపచేస్తారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. అందుకనే మనం ఎలా ఉండాలి ఇప్పుడు చెప్పండి? ఒకరికి అన్యాయం చేసే వ్యక్తులుగా ఉండద్దు. ప్రతి దాంట్లో
నీతిగా ఉండాలి. నీకు నష్టం వచ్చిందని కూడా నువ్వు వేరేవారికి హాని చేయకు. నీకు నష్టం వచ్చినా అదే నీతిలో నిలబడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏం చెప్తున్నావమ్మా, నాకు నష్టం వచ్చింది కదా, నా జీవితం ఎలా, నా కుటుంబం ఎలా అంటే, యోబు తనకు నష్టములో కూడా, తనకు వచ్చిన భయంకరమైన పరిస్థితిలో అలాగనే యథార్థంగా నీతిగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే తన నీతిని బట్టి యోబుని దేవుడు ఏం చేశాడు తెలుసా? యోబు నీతిని బట్టి యోబు నివాస స్థలాన్ని వర్ధిల్లింప చేశారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. యోబు అన్నిటినీ కోల్పోయాడు. కోల్పోయినా ఒకేలాగా ఉన్నాడు, ఉన్నా ఒకేలాగా ఉన్నాడు. కోల్పోయినా అదే నీతి, ఉన్నా అదే నీతి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకనే యోబు నీతిని బట్టి తన నివాస స్థలాన్ని వర్ధిల్లింప చేసినట్టుగా నీ నీతిని బట్టి నీ నివాస స్థలాన్ని, అనగా నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని, తరతరాలను దేవుడు వర్ధిల్లింప చేస్తారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరము కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చివరిగా మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథం 26, 25 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ దేవుణ్ణి ఆశ్రయించుట మనం చూస్తూ ఉన్నాం కదండి. 2వ దినవృత్తాంతములు 26. ఓ జీసస్, హల్లెలూయా. 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనం. ఓ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. 26వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరయ్య దినములలో అతడు దేవుని ఆశ్రయించను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతన్ని వర్ధిల్లింప చేసెను. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. 5:6. హల్లెలూయా. ఎవరు? జకరయ్య గారిని. జకరయ్య దేవుని ఆశ్రయించాడంట. ఆశ్రయించడం ద్వారా ఆయన ఆశ్రయించిన కాలమంతా దేవుడు అతన్ని వర్ధిల్లింప చేయబడుట మనం చూస్తున్నాం. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఎవరు వర్ధిల్లింపబడతారు? దేవుణ్ణి ఆశ్రయించిన వారు వర్ధిల్లింపబడతారు. ఆమేన్. పక్కన వారు చెప్పండి, లైవ్ చూస్తున్నవారు భర్తకు చెప్పండి, అండి దేవుణ్ణి ఆశ్రయించిన వారు వర్ధిల్లింపబడతారు. చెప్పాలి. భర్త భార్యకి చెప్పండి, అమ్మా దేవుని ఆశ్రయించిన వారు వర్ధిల్లింపబడతారు. పిల్లలకు చెప్పండి, నాన్న దేవుని ఆశ్రయించిన వారు వర్ధిల్లింపబడతారు. ఎంతమంది దేవుని ఆశ్రయిస్తున్నారు? కష్టములో, నష్టములో, బాధలలో, ఇరుకులలో, ఇబ్బందులలో ఆధారపడుతున్నారా? కష్టంలో, నష్టంలో నీకున్న బంధువులు, నీకున్న స్నేహితులు, నువ్వు నమ్ముకున్నవారు నిన్ను విడిచిపెట్టచ్చు. కానీ నీ నష్టములో, కష్టములో నీకున్నవారు చెయ్యి విడిచి వెళ్ళినా దేవుడు మాత్రం నీ చెయ్యి విడిచే దేవుడు కాదు, నీ చెయ్యి పట్టుకునే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. అందుకనే కష్టములో, నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో, వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో, నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో, వేదనలో నా తోడు ఉన్నావు. అడిగిన వాటిని ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి
హల్లెలూయా. ఆయన ఎవరికి తోడుగా ఉంటారు? ఆయన ఆశ్రయించిన వారికి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని కాదనుకొని ఎవరి వైపో వెళ్తున్నావు అనుకుంటా, ఎటో చూస్తున్నావు అనుకుంటా, దేవుని విడిచిపెట్టి ఎందాక ప్రయాణం చేస్తావు? ఒకవేళ నువ్వు చేసినా నీ ప్రయాణం ఎక్కడి వరకు తెలుసా? మధ్యలోనే ఆగిపోతుంది. నీ ప్రయాణం మధ్యలోనే నువ్వు నష్టపోతావు కదా. అందుకని మనము దేవుని ఆశ్రయించే వారిగా ఉండాలి. కోడి పిల్లలు చూసారా ఎవరిని ఆశ్రయిస్తాయి? కోడి పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఎవరి రెక్కల క్రింద ఉంటాయి? వాటి తల్లి రెక్కల క్రింద ఉంటాయి. తల్లిని వదిలిపెడతాయా? తల్లి ఎటు వెళితే కోడి పాపలు కూడా అటే వెళ్ళిపోతాయి. ఎవరైనా ఎదురుగా వస్తే, ఏదైనా వాటికి హాని కలుగుతుంది అని తెలిస్తే వెంటనే పరిగెత్తుకుంటే ఎక్కడికి వెళ్తే రెక్కల క్రిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. అప్పుడు తల్లి ఏం చేస్తుందంటే భద్రముగా రెక్కలతో ఎన్ని బిడ్డలు ఉంటాయో అన్ని బిడ్డల్ని కాపాడుతూ ఉంటుంది. హల్లెలూయా. ఇదిగో వాటికే దేవుడు అంత జ్ఞానం ఇచ్చారు. అవునా కదా? అవునా? అంటే ఏ టైంలో ఎవరిని ఆశ్రయించాలో అవి చేస్తున్నాయి. మరి మనం ఎందుకు ఆశ్రయించట్లే దేవుణ్ణి? ఆయన నిన్ను నన్ను సృజించిన దేవుడు కదా, నిన్ను నన్ను కన్న దేవుడు కదా. ఆమేన్. ఆయనను వద్దనుకొని ఎటు పరిగెత్తుతున్నావు? నువ్వు పరిగెత్తడం ద్వారా శత్రువు నిన్ను మృంగివేస్తాడు. నువ్వు పరిగెత్తడం ద్వారా దేవుణ్ణి విడిచిపెట్టి పరిగెత్తడం ద్వారా శత్రువు నిన్ను అణచివేస్తాడు, శత్రువు నిన్ను పడవేస్తాడు, శత్రువు నిన్ను చాలా భయంకరం నాశనంలోనికి నడిపిస్తాడు. అందుకనే దేవుని వదిలిపెట్టి వెళ్ళకు. నువ్వు ఆశ్రయముగా చేసుకున్న దేవుడు నీకు తోడుగా ఉండే దేవుడై ఉన్నారు. ఆమేన్. కోడి పిల్లల్ని కోడి ఎలా సంరక్షించుకుంటుందో కదా, ఒక్క పిల్లని కూడా వదిలిపెట్టదు. ఏదైనా ఆపద వస్తుందని వాళ్ళకి తెలిసినప్పుడు, ఏదైనా మనుషుల శబ్దం, కాళ్ళ శబ్దము విన్నా వెంటనే పరిగెత్తిపోయి ఎక్కడుంటాయి? ఊరికే అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం. అవి హాని అనుకుంటాయి. అవునా? వెంటనే ఏం చేస్తాను? పరిగెత్తుకుంటూ తల్లిని వెతుకొని తల్లి దగ్గరికి వెళ్ళిపోతాయి అన్నీ కలిసి. అవునా? వెళ్ళిపోయి చక్కగా తల్లి ఆ రెక్కల క్రింద వాటిని కప్పి వాటికి ఆశ్రయముగా నిలబడుతుంది. అందుకనే నీవు కూడా నేను కూడా మన తండ్రి రెక్కల చాటున మనం నివసించాలి. ఆమేన్. ఆయనని ఆశ్రయముగా చేసుకున్న వారిని ఆయన ఎన్నటికీ వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన ఆశ్రయముగా చేసుకున్న వారిని వర్ధిల్లింప చేసే దేవుడై ఉన్నారు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున నీవు ఎవరిని ఆశ్రయిస్తున్నావో జాగ్రత్త. ఆమేన్. ఎవరి వైపు నీ చూపులున్నాయి? ఎటు పరిగెత్తుతున్నా? దేవుని వదిలిపెట్టి నువ్వు ఎక్కడికి పరిగెత్తినా నీ జీవితం శూన్యము. ప్రియ సహోదరి, ఎందాక నీ జీవితం నాశనం చేసుకుంటావు? నీ స్నేహితులు సలహా ఇచ్చారేమో, ఈ రోజున సలహా ఇస్తారు, రేపు నీ తోడుగా ఉంటారు అనుకుంటున్నావా? సలహా ఇచ్చిన వారే నీ చేయి వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అందుకనే ఎవరి వైపు చూడకు. దేవుని ఆశ్రయించే వాడివి నీవు, నీ కుటుంబం ఉంటే నీవు వర్ధిల్లింపబడతావు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటిగా దేవుని తోడు ఉంటే వర్ధిల్లింపబడతాం. రెండవదిగా దేవుని మాటలు ధ్యానిస్తే వర్ధిల్లింపబడతాం. మూడవదిగా నీతిగా ఉంటే వర్ధిల్లింపబడతాం. మన నివాస స్థలం వర్ధిల్లింపబడుతుంది. నాలుగోదిగా దేవుని ఆశ్రయించి వారందరూ వర్ధిల్లింపబడతారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. లాస్ట్ చివరిది సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో చక్కని మాట అక్కడ తెలియచేస్తూ ఉంటారు. అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లింపబడును అని ఉంటుంది. హల్లెలూయా. అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లింపబడతాడు. చివరిగా పాపం చేస్తున్నావా? ఇంకా ఒప్పుకోవట్లేదు. చాలామంది ఎదుట నీతిగా నీతిమంతుడని అనుకుంటున్నావేమో, చాలామంది ఎదుట నువ్వు చాలా బిగ్గరగా చెప్తున్నావేమో, నేను ఆ తప్పు చేయలేదు చెప్తే మీకు అర్థం కావట్లేదా? చాలామంది యవ్వన తమ్ముళ్ళు చెల్లెలు అమ్మ నాన్నని మోసం చేస్తున్నావా?
లేకపోతే భార్య భర్తని మోసం చేస్తూ, భార్యగా ఉండి భర్తను మోసం చేస్తున్నావా? భర్తగా ఉండి భార్యని మోసం చేస్తున్నావా? తల్లిదండ్రులుగా పిల్లల్ని మోసం చేస్తున్నారా? ఎవరు ఏ పని చేస్తున్నారో చాలా జాగ్రత్త. ఎవరు చూస్తున్నారు? నీ ఇంటి వారు నిన్ను చూడకపోయినా నీ దేవుడు, నిన్ను సృజించిన దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆమేన్. పాపమునంట, అతిక్రమమునంట ఒప్పుకొని విడిచిపెట్టాలంట. హల్లెలూయా. ఒప్పుకుంటున్నావా? నీ ఫోన్లో నీ భార్య చూస్తుంది అన్ఎక్స్పెక్టెడ్గా. నువ్వెవరితో చాట్ చేస్తున్నావో, నీవెవరితో మాట్లాడుతున్నావో, స్టిల్ భార్యని కన్విన్స్ చేస్తున్నావేమో నేను కాదు, నేను అలాంటి వాడిని కాదు అని. కానీ ఎవరు చూస్తున్నారు నిన్ను? దేవుడు. లేకపోతే భర్తని మోసం చేస్తున్నావేమో. భర్త ఆల్రెడీ నిన్ను బయట చూశాడు, కానీ నేను కాదు, నేను అలాంటి దాన్ని కాదని చెప్తున్నావా? తల్లిదండ్రులు పిల్లల్ని చూస్తారు. నాన్న ఎందుకు ఇలా చేస్తున్నావు? హే, నేనెందుకు అలా చేస్తాను? అవునా? నీవు చేసే యావత్తును దేవుడు చూస్తూ ఉన్నాడు. ఒప్పుకోవాలి. అతిక్రమాన్ని ఒప్పుకుంటే వర్ధలింపబడతాం. ఒప్పుకొని విడిచిపెడితే వర్ధలింపబడతాం. నువ్వు వర్ధిల్లాలంటే, నీ కుటుంబం దీవించబడాలంటే, నీ శాపం కొట్టివేయబడాలంటే, నీ జీవితంలో ఉన్నత స్థితిలో ఉండాలంటే నీవు అతిక్రమాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఆమేన్. చాలామంది ఒప్పుకుంటారు, విడిచిపెట్టరు, గట్టిగా పట్టుకుంటారు. నువ్వు గట్టిగా పట్టుకుంటే అది నీకంటే చాలా బిగ్గరగా, చాలా గట్టిగా పట్టేసుకుంటుంది కదా. పాపం నుంచి నువ్వు బయటికి రావాలంటే చాలా కష్టం. నువ్వు ఆల్రెడీ పట్టేసుకున్నావు, అది ఇంకా గట్టిగా పట్టేసుకుంటుంది కదా. ఒప్పుకొని విడిచిపెట్టాలి. దేవుని సన్నిధిలో ఎన్నోసార్లు నన్ను క్షమించు దేవా, నన్ను క్షమించు దేవా, ఇంకోసారి చెయ్యను అని అంటున్నావేమో. ఇంకోసారి ఈ పాపము చేయనయ్యా, నన్ను క్షమించు అంటున్నావేమో. ఇంకోసారి తాకనయ్యా, ఇంకోసారి ఈ అంబర్ తిననయ్యా, లేకపోతే ఇంకోసారి ఈ చెడు పదార్థాలను నోటితో నేను తీసుకోనయ్యా, నా చేతులతో ఈ పనులను నేను చెయ్యయ్యా, నా మాటల వల్ల నిన్ను మోసపుచ్చునయ్యా, నువ్వు మోసం చేయనయ్యా, నీతిగా బ్రతుకుదని అంటున్నావేమో. తిరిగి దేవుని సన్నిధి నుంచి బయటికి వెళ్ళగానే సేమ్ రిపీట్. ఒప్పుకొని విడిచిపెట్టట్లేదా? ఒప్పుకో, విడిచిపెట్టు, అప్పుడు నువ్వు దీవించబడతా. హల్లెలూయా. దేవుని దీవెనలు ఊరికే రావు. దేవుని దీవెనలు, దేవుని మహిమ ఊరికి మనం చూడలేం. దేవుని కృప మనం ఊరికే పొందుకోలేం. నీలో ఏదో కావాలి. ఆమేన్. ఏంటి అంటే నీలో ఏదో విశేషత ఉండాలి. ఆమేన్. నీవు అతిక్రమాన్ని ఒప్పుకొని విడిచిపెడితేనే దీవించబడతావు. నువ్వు నీతిగా ఉంటేనే దీవించబడతావు. దేవుని తోడు ఉంటేనే వర్ధలింపబడతావు. దేవుని సహాయము అనగా దేవుని మాటలు నీ జీవితంలో ఉంటేనే నువ్వు వర్ధలింపబడతావు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు దేవుని ఆశ్రయించే కుమార్తెగా ఉంటే మాత్రమే వర్ధలింపబడతావు, లేకపోతే నీ కుటుంబం వర్ధలింపబడదు. చాలామంది చెప్తారు దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. దీవిస్తారు, ఆయన దీవించే దేవుడే. మొదటిగా నువ్వు దీవించబడాలంటే నువ్వు కొన్ని పాటించు కదా. ఊరికనే దేవుని దీవెన రావండి. నువ్వు దీవించబడాలి అంటే నువ్వు ఏదో ఒకటి చేయాలి. నువ్వు ఏదో ఒకటి సమర్పించుకో దేవుని కొరకు. ఆమేన్. నీ చెడ్డవన్నిటిని విడిచిపెట్టి, దేవా నేను మంచిగా బ్రతుకుతానయ్యా, నా జీవితాన్ని నీకు సమర్పిస్తానయ్యా అని చెప్పు. అప్పుడు నువ్వు దీవించబడతావు. ఆమేన్. రాత్రికాల సమయంలో దేవుడు వర్ధిల్లుట గురించి చాలా చక్కగా అద్భుతంగా మాట్లాడి ఉన్నారు. ప్రార్థన చేద్దామా? మరి దయచేసి అందరము లేచి నిలబడి ప్రార్థనలో ఉందాం. దేవా చక్కగా మీరు నాతో మాట్లాడారు, చక్కగా మాట్లాడారు. మీ మాటల ద్వారా మేము బలము పొందుకున్నాం, మీ మాటల ద్వారా మేము దీవించబడ్డామయ్యా. ఓ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా. తండ్రి మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రాత్రికాల సమయంలో ఎంతమంది అయితే ఏకీభవిస్తూ ఉన్నారు, ఎంతమంది లైవ్లో ఉన్నారు, ఎంతమంది కూడి ఉన్నారు. ప్రార్థించండి నాన్న, ప్రార్థించండి. దేవా నేను వర్ధలింపబడాలి, నా కుటుంబం వర్ధలింపబడాలి, నేను బ్లెస్ అవ్వాలయ్యా, బ్లెస్ అవ్వాలి అయ్యా. నీ తోడు నాతో ఉంటే నేను వర్ధలింపబడతానయ్యా. ఏ కీడు చేయను, మేలు చేసే వ్యక్తిగా ఉంటాను. నీ తోడు నాకు కావాలి. నీతిగా బ్రతుకుతానయ్యా, నిన్నే ఆశ్రయిస్తానయ్యా. ఆమేన్. నీ మాటల్ని ధ్యానిస్తానయ్యా. ఓ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. యేసు మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. ప్రార్థన చేద్దాం. ఓ జీసస్ హల్లెలూయా. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. యేసయ్యా యేసు నీవే ఆధారము. చెప్దామా, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. ఆమేన్. దేవుని నామానికి మహిమ. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. తండ్రి మీకు స్తోత్రం, మహోన్నతుడా, శక్తివంతుడా, దయాళుడా, అద్భుతమైన రీతిలో మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా మేము దీవించబడుతున్నామయ్యా. మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో ఉజ్జీవింపబడుతున్నాం. మీ మాటల ద్వారా అయ్యా ఇదిగోండి మేము ఎంతగానో అనేకమైన విషయాలు నేర్చుకున్నాం. ఈ రోజున మేము వర్ధలింపబడాలంటే ఎలా ఉండాలో, ఏమి చేయాలో మాట్లాడి ఉన్నావయ్యా. కీడును విడిచిపెట్టి అయ్యా మేలును వెతికే వారిగా మేము ఉండాలి, నీతి మార్గంలో నడిచే వారిగా ఉండాలని, మిమ్మల్ని ఆశ్రయించే వారిగా ఉండాలని, మీ మాటలు ధ్యానించే వారిగా ఉండాలని ప్రభా, ఇదిగోండి అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టే వారిగా ఉండాలని మాట్లాడావయ్యా. నీ మాటల్ని మేము అంగీకరించి అయ్యా ముందుకు సాగుదుము గాక, ముందుకు బ్రతుకుదుము గాక అయ్యా. ఇదిగోండి మీరు మాట్లాడిన ప్రకారం మా జీవితాలు ఉండాలయ్యా. సహాయం చేయండి. ఎంతమంది రాత్రికాల సమయంలో మీ మాటలు పట్టుకుంటున్నారు, వారి జీవితంలో అద్భుతము జరుగును గాక యేసు నామములో. మిమ్మల్ని విడిచి మేము ఎక్కడికి తిరిగినా, ఎక్కడ ఉన్నా ప్రభా, ఇదిగోండి మా జీవితంలో ప్రభా మేము సాధించేది శూన్యము అయ్యా. మిమ్మల్ని పట్టుకొని ప్రభా, ఇదిగోండి మిమ్మల్ని పోలి నడిచే వారి మేము ముందుము కాక. ఎంతమంది లైవ్లో ఏకీభవించారు, ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.